బాబు నితీష్ బాబు మీరు సుశాసన్ బాబు అంటూ మరోసారి నితీష్ కే పట్టం కట్టారు బీహార్ ఓటర్స్. నితీష్ ఏ కూటమితో కలిసిన ఓటర్స్ ఆయన్ని నమ్మారు. జంగిల్ రాజ్ని వికసిత రాజ్గా మార్చిన నితీష్ కే అధికారాన్ని కట్టబెట్టారు కూడా. బీహార్ గడ్డ తన అడ్డా అని మరోసారి నిరూపించుకున్నారు నితీష్ కుమార్. ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి ఎన్డీఏ కూటమి బీహార్లో విజయం సాధించింది. వరుసగా 5వ సారి నితీష్ కుమార్ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు. అవినీతి రహిత పాలన అందించిన నితీష్ ను బీహారీ ప్రజలు ఆదరించారు. మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఆయనకు అన్ని వర్గాల ఓట్లను తెచ్చిపెట్టింది. సంకీర్ణ రాజకీయాలకు బీహార్ కేర్ ఆఫ్ అడ్రస్. రాజకీయాలు అంటేనే కూటములు, పొత్తులు. అలాంటి పొత్తుల రాజకీయాలను ఒంటబట్టించుకున్నారు నితీష్ కుమార్. షర్టు మార్చినంత ఈజీగా కూటమిని మార్చేస్తారు నితీష్ కుమార్. అయితే ఏ కూటమితో పొత్తు పెట్టుకున్నా బీహారీలు నితీష్ కే జై కొడుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ముస్లింలు నితీష్ నే నమ్మారు. మహిళా ఓటర్లు కూడా నితీష్ వైపే మొగ్గు చూపారు. 1951లో భక్తియార్పూర్లో జన్మించిన నితీష్ కుమార్ 1980లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొత్తలో 1977, 1980, 1985 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హర్నాట్ నియోజకవర్గం నుంచి 3 సార్లు పోటీ చేశారు. 1985లో హర్నాట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత చాలా కాలం పాటు బార్హ్, నలంద స్థానాల నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ఎంపీగా పనిచేశారు. 2000 సంవత్సరంలో తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి 7 రోజుల పాటు పనిచేశారు నితీష్. 2005లో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నారు. 2006 నుంచి బీహార్ శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు నితీష్ కుమార్. 2005 నుంచి ఇప్పటి వరకు కూటమిలతో సంబంధం లేకుండా నితీష్ ను ఆదరిస్తున్నారు బీహార్ ప్రజలు. జంగిల్ రాజ్యమన్న పేరున్న బీహార్ ను వికసిత్ రాజ్యంగా మార్చి బీహార్ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు నితీష్.